శుభములు కలుగు నీకు. యా, కమింగ్ టు ది పాయింట్. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తూ పీపుల్కి కూడా హెల్ప్ఫుల్గా ఉండాలనే ఆశయంతో వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు మీ ప్లాన్స్తో వచ్చారనుకుంటున్నాను. ఎస్ మేడం. ఎస్ మేడం. గుడ్. నౌ స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్. హూ విల్ స్టార్ట్ ఫస్ట్? నేనిస్తాను. యా క్యారీ ఆన్. ఈ రోజు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య పొల్యూషన్. ఆ పొల్యూషన్లో ప్లాస్టిక్ దే మేజర్ రోల్. ప్లాస్టిక్ని ఎంకరేజ్ అయ్యాక తప్పని పరిస్థితుల్లో ఉన్నాం మనం. బట్ దానివల్ల చాలా డేంజరస్ సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోతున్నాము. సో దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఒకే ఒక్క దారి, రీసైక్లింగ్. మా ప్లాన్ ఏంటంటే ఈ రీసైక్లింగ్ ద్వారా మేము పిల్లల బొమ్మలు, ఆడవాళ్లు వాడుకునే వస్తువులు తయారు చేసి అమ్ముతాం. దానివల్ల ఉన్న ప్లాస్టిక్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్ట్రా ప్లాస్టిక్ ప్రొడక్షన్ కంట్రోల్ అవుతుంది. యా, గుడ్ ఐడియా. వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ఓకే మిస్టర్ చరణ్, మీరు మీ ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఎస్ మేడం. వారాహి, ఒక్క నిమిషం. యాక్చువల్లీ రేఖ గారు ఇచ్చిన ప్రెజెంటేషన్, వాళ్ళ ఐడియా అంతా చాలా చాలా బాగున్నాయి. మా ప్రెజెంటేషన్లో ఐడియా కన్నా వాళ్ళదే చాలా బాగుంది. ఎక్సలెంట్. ఆ కాన్సెప్ట్ చూశాక నేను దీని నుంచి క్విట్ అవ్వాలి అనుకుంటున్నాను. సార్ ఏంటిది? సారీ వారాహి, నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చే టైంలో నేను ఇంకో వర్క్ కంప్లీట్ చేసుకుంటాను. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ అండ్ మై టైమ్. సారీ మేడం. విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ లీవింగ్ దిస్ కాన్ఫరెన్స్. పద వారాహి. ఓకే, మ్యామ్ ప్లీజ్ గివ్ వన్ ఛాన్స్. ఫర్ వాట్? అదే నేను నా ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. బట్ యువర్ బాస్ ఆయనే ప్రాజెక్ట్ వద్దనుకుని వెళ్ళిపోతుంటే మీరు ప్రెజెంటేషన్ ఇచ్చి ఏంటి యూజ్? ప్లీజ్ మేడం, ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేను వెళ్ళి చరణ్ సార్ని తీసుకొస్తాను. ప్లీజ్. నీ ఐడియాలజీ బాలేదని మీ బాసే చెప్పాక ఆయన అలా మాట్లాడటానికి వేరే రీజన్ ఉండుంటుంది. మేడం ప్లీజ్, మీరు ఖచ్చితంగా నా ప్రెజెంటేషన్ చూశాక వీళ్ళ ఐడియా కన్నా మాది బాగుందంటారు. ప్లీజ్ మేడం, గివ్ మీ ఎ ఛాన్స్. ఓకే, 5 minutes. త్వరగా రండి. థ్యాంక్ యూ మేడం. సార్ ఓకే, వెళ్దామా? ఆగండి సార్. ఏంటి? మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? తెలియకపోవడానికి నేనేం కన్ఫ్యూజన్లో లేను, క్లారిటీతోనే ఉన్నాను. సార్ నేను ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. నేను మీ చెల్లెల జీవితం గురించి ఆలోచిస్తున్నాను. అంటే మీరు ఇందాక నేను విక్కీతో మాట్లాడిందంతా విన్నారా? చెప్పండి సార్, విన్నారా? అంటే నా చెల్లెలి జీవితం కోసం మీరు ఈ ప్రాజెక్ట్ వదిలేయాలని డిసైడ్ అయ్యారన్నమాట. అంటే మీరు నాకు ఫేవర్ చేయాలని ట్రై చేస్తున్నారు. కాదు, ఒక ఆడపిల్ల తలెత్తుకుని తిరిగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ ఓడిపోతే జస్ట్ ఒక ప్రాజెక్ట్ పోతుంది, కానీ వాళ్ళు గెలిస్తే హాసిని చాలా హ్యాపీగా ఉంటుంది. నా కంపెనీకి ఒక ప్రాజెక్ట్ మిస్ అయితే ఇంకొకటి తెచ్చుకోగలను, కానీ
మీ చెల్లెలకి ఇంకొక అవకాశం వస్తుందో రాదో తెలీదు. ఓకే సార్, నాకిప్పుడు అవకాశం దొరికిందని నేను నా స్వార్థం చూసుకుంటాను, నా చెల్లెల జీవితాన్ని బాగు చేసుకుంటాను. కానీ మీరు వందల మందికి యజమాని, మీరు వాళ్ళందరి జీవితాలకి జవాబుదారి. వాళ్ళందరి బాగు చూడటమే మీ స్వార్థంగా ఉండాలి. ఈ ప్రాజెక్టు చేయి జారిపోవటానికి వీల్లేదు సార్. అది కాదు వారాహి గారు. వద్దు సార్, మా వల్ల ఒక్క మనిషికి నష్టం జరిగితేనే మేం భరించలేం. అలాంటిది ఒక సంస్థకి నష్టం జరుగుతుందంటే అసలు మా జీవితాలకి ఇవన్నీ అర్థం ఉంటుందా? వద్దు సార్, మా కోసం మీరింత త్యాగం చేయొద్దు. ఆ బరువు మమ్మల్ని నిద్రపోనివ్వదు. ప్లీజ్ కలెక్టర్ గారి దగ్గరికి రండి సార్. మేడం, వాళ్ళకి రారు. మీరు ఆ ప్రాజెక్ట్ని మాకు అలాట్మెంట్ చేసేసేయండి. ఇంకా హాఫ్ మినిట్ ఉంది, అప్పటి వరకు చూద్దాం. ప్లీజ్ సార్, పదండి. పదండి. సారీ మేడం, నేను చెప్పిన మాటను వెనక్కి తీసుకుంటున్నాను. ప్లీజ్ వారాహి గారు మా కంపెనీ తరఫున ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. కలెక్టర్ గారు, ఒక్కసారి వద్దని వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వటం రాంగ్ అవుతుందేమో ఒకసారి ఆలోచించండి. నేను డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని, అంటే న్యాయం వైపు ఉండాల్సిన దాన్ని. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. అలా న్యాయం చేయాలంటే కొన్నిసార్లు క్వాలిటీ ఆఫ్ వర్క్ చూడాలే కానీ తన పర అనే పక్షపాతం ఉండకూడదు. వారాహి గారు, మీ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మేడం, ప్లాస్టిక్ వాడకం వల్ల భూమికి ఎంత ప్రమాదం ఉందో ఇంతకు ముందు రేఖా గారు చెప్పారు. దానివల్ల మనిషికి మేలు చేసే ఎన్నో చెట్లు, పశువులు, సముద్రపు జీవులు అన్నీ నాశనమైపోతున్నాయి. అంటే మన చేతులతోనే మన నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దీన్ని మనమే పూర్తిగా నివారించాలి. లేదంటే ఈ భూమి మీద భూమిని నాశనం చేయటానికి పుట్టిన ఏకైక జీవిగా మనిషి మిగిలిపోతాడు. అందుకే మేము ఆ ప్లాస్టిక్ ని పూర్తిగా రీసైకిల్ చేయబోతున్నాము. మేం కూడా రీసైకిలేగా చేసేది. మీరు చెప్పిన దాని ప్రకారం రీసైక్లింగ్ పూర్తిగా జరగదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ చెత్త పడేసుంటుంది.